గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై డివిజనల్ బెంచ్కు వెళ్లనుంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు గ్రూప్ 1 పై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరీక్షల ఫలితాలను రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్ పేపర్లు రీవాల్యుయేషన్ నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే గ్రూప్ 1ను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు టీజీపీఎస్సీకి ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్షల రద్దు కోరుతూ వేరువేరుగా అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అభ్యర్థుల పిటిషన్లపై జూన్ 7న హైకోర్టు వాదనలు వింది. ఇక మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై డివిజనల్ బెంచ్కు వెళ్లనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు గ్రూప్ 1కు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. పరీక్షల ఫలితాలను రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్ పేపర్లు రీవాల్యుయేషన్ నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే గ్రూప్ 1ను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు టీజీపీఎస్సీకి ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్షల రద్దు కోరుతూ వేరువేరుగా అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పై జూన్ 7న హైకోర్టు వాదనలు విన్నది. ఇక మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు గ్రూప్ 1 విషయంలో దాని మీద డివిజనల్ బెంచ్ కు అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మొత్తంగా తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 సంబంధించి జనరల్ ర్యాంకింగ్ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సో హైకోర్టు గతంలో ఏదైతే గత కొద్ది రోజులుగా జరిగినటువంటి విచారణ నేపథ్యంలో ఈ రోజు కీలక తీర్పు వెలువడించింది. సో గతంలో ప్రకటించినటువంటి జనరల్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్టును మొత్తంగా పూర్తి స్థాయిలో రద్దు చేసింది రాష్ట్ర సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. సో మెయిన్ పరీక్ష పేపర్ మళ్ళీ ఒకసారి వాల్యుయేషన్ చేయాలని చెప్పేసి కూడా టీజీపీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. సో రివాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని కూడా ఒక స్పష్టంగా ఆ మొత్తంగా కూడా ఈ రోజు ప్రకటించిన తీర్పులో వెలువడించింది. దీంతో పాటుగా మూల్యాంకనం రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే 8 నెలల్లో మళ్ళీ మెయిన్ పరీక్ష నిర్వహించాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఇదే ఇప్పటికే ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏర్పడుతున్నప్పుడు మొత్తంగా కూడా ఇది ఒక రకంగా ఈ రోజు తీసుకుంటా ఎదురు దెబ్బ తగిలినట్టయింది. సో ఒక రకంగా బాధ కలిగించే అంశం. సో మరోవైపు ఎంతో మంది సంవత్సరాల తరబడి పరీక్షకు ప్రిపేర్ అయి రాస్తే కాకపోతే అవకాశాలు జరిగాయని వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదని చెప్పేసి ఆరోపణతో కోర్టుకు వెళ్తే కోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా మాకు న్యాయం జరిగింది. సో ఈ రోజు హైకోర్టు తీర్పుతో విద్యార్థిగా ఏళ్లు తరబడిగా ప్రిపేర్ అవుతున్నటువంటి సన్నద్ధమవుతున్నటువంటి గ్రూప్ 1 పరీక్షలకు న్యాయం జరిగినట్టు మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఇది ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించి అసలైన వారికి ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి మాత్రమే ఒక ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్ళొక దీనికి సంబంధించి ఒక ట్విస్ట్ అందబోతున్నట్టుగా తెలుస్తోంది. టీజీపీఎస్సీ ఈ రోజు హైకోర్టు వెలువడించిన తీర్పుకు సంబంధించి డివిజన్ బెంచ్ కు వెళ్లే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో అది జరిగితే మరి అప్పుడు ఆ డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు వస్తుంది, మరి డివిజన్ బెంచ్ వచ్చేసరికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి తీర్పు పైన ఎలాంటి ప్రభావం చూపుతున్నది మాత్రం వేట్ చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఉన్నట్టు వెరిఫికేషన్ గ్రూప్ 1 సంబంధించి వాల్యుయేషన్ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. పరీక్ష నిర్వహణ సరిగ్గా జరగలేదు అని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు పిటిషన్ అయితే దానికి సంబంధించి ఈ రోజు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ వెళ్తే డివిజన్ బెంచ్ ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠ ఆసక్తి. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉంది? ప్రభుత్వం డివిజనల్ బెంచ్ కు ఎందుకు వెళ్లాలనుకుంటుంది? ప్రభుత్వ వాదనలు గతంలో కూడా ఏ రకంగా వినిపించింది రాధాకృష్ణ? అంటే ఇప్పటికీ చాలా సందర్భాల్లో గ్రూప్ 1 సంబంధించి ఇప్పుడు రేవంత్ సర్కార్ కాకుండా గతంలో కూడా దశాబ్దాల కాలంగా ఈ మొత్తం గ్రూప్ పరీక్ష నిర్వహణనే ఒక రకంగా తీవ్ర వివాదాస్పదం అవుతోంది. అయితే పేపర్ లీకేజ్ అని ఒక అంశం బయటకు రావడం, లేకుంటే పరీక్ష నిర్వహణ సరిగ్గా లేకపోవడం, లేకుంటే అభ్యర్థులకు అన్యాయం జరిగేదని మరొక అంశం, రిజర్వేషన్ల అంశం, ఇలా అనేక ప్రాతిపదికలకు సంబంధించి ఈ యొక్క గ్రూప్ 1 నిర్వహణనే ఒక పెద్ద రాద్ధాంతం అవుతోంది. దీనివల్ల నిజంగా ఏళ్ల తరబడి ఎంతో మంది అంటే వయసు భారం పడిపోతున్నా కూడా ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎంతో శ్రద్ధ పెట్టి ప్రిపేర్ అయిన వాళ్ళు నిజంగా కూడా కొంత
ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ వయసు కూడా దాటిపోతూ ఉంటది. సో ఏళ్ల తరబడి వెయిట్ చేస్తాం, వచ్చే 1-2 నోటిఫికేషన్లు దానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాసేంత వరకు, ఎగ్జామ్ నిర్వహించేంత వరకు ఒక సందేహం అయితే, ఒకవేళ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు రావడం మరొక పెద్ద అది ఇష్యూ అవుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఫలితాలు వచ్చాయి, ఒక రకంగా త్వరలో ఒక గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకుంటున్న తరుణంలో ఈ రోజు కూడా ఇచ్చిన తీర్పు కూడా అనేక మందిని శరాఘాతంగా మారుతుంది. దీంతో పరిస్థితి ఒకవైపు ఇట్లా ఉంటే, మరోవైపు ఏమో ఈ అవకతవకల వల్ల నిజమైన వారికి, అసలైన కష్టపడే వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి మరొక వంత. ఇలా ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా గ్రూప్ 1 చాలా వివాదాస్పదం అవుతోంది. సో దీనికి ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సీ కూడా అనేకమైన కొత్త పొరపాట్లను, లేకుంటే కొత్త ఉన్నటువంటి నిర్వహణ లోపాలతో, అజాగ్రత్త వల్ల ఇలాంటి సమస్యలు ప్రతిసారి వస్తున్నాయి. ఎందుకంటే అల్టిమేట్ గా న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పు ఫైనల్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఫాలో అవుతున్నా. ఒకవేళ టీజీపీఎస్సీ వెళ్లాలనే ఆలోచన ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. వెళితే మన డివిజన్ బెంచ్ ఫస్ట్ ఈ రోజు ఇచ్చిన తీర్పు అనుగుణంగానే ఆ టీజీపీఎస్ సంబంధించి ఆ యొక్క డివిజన్ బెంచ్ వెళ్తే కేసు కొట్టేస్తుందా, లేకపోతే తీసుకుంటుందా, తీసుకుంటే ఎలాంటి విచారణ సందర్భంగా ఎలాంటి పరిస్థితులు ఎత్తుతాయి మరొకసారి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇన్వాల్వ్ అయిన అందవారికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరికి సంబంధించి అభిప్రాయాలు సేకరిస్తారు. కాబట్టి ఫైనల్ గా డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది, నిజంగానే ఇవాళ ఇచ్చిన తీర్పే డివిజన్ బెంచ్ కూడా దానికే ఆమోదం తెలిపి ఒకవేళ టీజీపీఎస్ పిటిషన్ కనుక తిరస్కరిస్తే మాత్రం అప్పుడు మరొకసారి ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో ఎగ్జామ్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే వాల్యుయేషన్ అయినా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కూడా. రైట్, ఓకే, థ్యాంక్ యూ.